శవం దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాల మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్టుంది. మరి మందా సాల్మన్ గురజాల నియోజకవర్గంలో పెన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ ఫాలోవరు చనిపోయాడు. అతన్ని టీడీపీ ఫాలోవర్స్ రాడ్లతో కొట్టడం మూలాన ఆయన కోమాలో స్టేజ్కి వెళ్ళి గుంటూరు జీజీహెచ్లో ఒక 4 రోజుల పాటు కోమాలో ఉండి చనిపోయాడు. ఇక అది సుత జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా రాలేదులేండి రాష్ట్రంలోకి, కేవలం ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ని మరి 2 పేజీలు 3 పేజీలు సాక్షిలో రాశారు, అది వేరే విషయం. కానీ వైసీపీ నాయకులు మాత్రమే, విడుదల రజనీయో మిగతా నాయకులు వీళ్ళందరూ కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు. అసలు ముందాడి నడిపించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో ఉండి ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలా. ఒక ట్వీట్ని మన ఆంధ్ర ప్రజల మొహాన పడేశాడు. ఇదిగో నా అభిప్రాయం ఇది, కొట్టుకోండి సావండి అంటే ఒక ఎంట్రీకి ఇస్తే మొదలేది చివరేది అని వెతుక్కుంటా వాళ్ళే నిమగ్నమై ఉంటారు అన్నట్టుగా ఒక ట్వీట్ వదిలాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాష్టీకం అని. మరి అలాంటిది ఈ రోజున వీళ్ళకి పోలీసుల యొక్క దాష్టీకం కానీ, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీల యొక్క దాష్టీకం కానీ కనపడుతుంది. కానీ మరి గతంలో మనం చేసింది కనపడలేదు. నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి మరి వీటన్నిటికీ ఆద్యుడే కదా. అసలు మాచర్ల గురజాల ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు నడుస్తాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాష్టీకం చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఊళ్ళో వదిలిపెట్టి పారిపోవటమే. గతంలో కూడా ఇలాగనే ఈ నియోజకవర్గాల నుంచి పారిపోయి వచ్చిన టీడీపీ కార్యకర్తలతోటి చంద్రబాబు నాయుడు గుంటూరులో పెద్ద కన్వెన్షన్ హాల్లోనే వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. ఆ తర్వాత మాచర్ల సందర్శనకి వెళ్తానంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు డీజీపీ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఇంటిలోంచి బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారు. అలాగా ఒక నాయకుడు విజిట్కి వెళ్తానన్నా కూడా వెళ్ళనీయకుండా అడ్డం పడ్డాడు. ఇక దీంతో పాటుగా అమరావతి పర్యటనకి చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే ఆయన బస్సు మీద వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ ఫాలోవర్స్ కానీ, సింపథైజర్స్ కానీ రాళ్ళు వేస్తే డీజీపీ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? మరి ఈరోజు డీజీపీ మాత్రం న్యాయంగా వ్యవహరించాలి. మన హయాంలో మనం మనం తీసుకొచ్చి పెట్టిన డీజీపీలు మాత్రం మనకు పనిచేయరు. ఆ రోజున గౌతమ్ సవాంగ్ గారికి అప్పటి వరకు ఎంతో మంచి పేరుండే గౌతమ్ సవాంగ్ ఈ రోజున ఆయన ఉన్న పేరు మొత్తం బాగొట్టుకొని బయట ఉన్నాడు. ఆయన నిలువుగాళ్ల మీద నడి కోర్టులో నుంచొని నాకు రూల్ బుక్ తెలుసండి, నా దగ్గర రూల్ బుక్ ఉంది అని చెప్పి అందులో ఉన్న రూల్స్ని చదివి వినిపించేంత స్థాయికి దిగజారిపోయాడు ఆ రోజున డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్. మరి ఈ రోజు ఉన్న డీజీపీ దగ్గరికి వెళ్ళి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఏ విడుదల రజనీ అయితే ఈ రోజున నడి రోడ్డు మీద బైఠాయింపు చేసిందో ఆవిడకే సవాల్ విసిరి చెబుతున్నాం. మా చిలకలూరిపేటలోంచి పిల్లి కోటి అనే ఒక టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి స్టేషన్లో ఎవడు చేసిన పన్నే జగన్మోహన్ రెడ్డి కూడా రఘురామకృష్ణరాజు మీద ప్రయోగించింది. స్టేషన్లో 3rd డిగ్రీ ఇస్తూ వీడియో కాల్లో ఆవిడకి చూపించారు. ఇప్పుడు ఆ చేసిన సిఐ సస్పెండ్ అయ్యి ఆయన నానా కష్టాలు పడుతున్నాడు. విడుదల రజనీ మాత్రం న్యాయం జరగాలి, అన్యాయం నశించాలి అని నడి రోడ్డు మీద డ్రామాలు కడుతోంది. ఏమా మీకు పిల్లి కోటి సంగతి గుర్తులేదా? అతన్ని 3rd డిగ్రీ ప్రయోగిస్తూ మీరు వీడియో కాల్లో చూడలేదా? దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది. పివి సునీల్ కుమార్ తోటి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించి ఆయన 3rd డిగ్రీ చేస్తూ ఫోన్లో చూశారు అని. ఇప్పుడు ఆ కారణానికి పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యి ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు మందా సాల్మన్ యొక్క మరణం అది అవాంఛితమైన సంఘటనే కావచ్చు. కానీ గతంలో వాళ్ళు చేసిన దాష్టికాలు గుర్తులేవా? వైసీపీ కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేసిన ఇప్పుడు టీడీపీ కార్యకర్తలే అనుకుందాం, రాడ్లతోటి దాడి చేసిన వాళ్ళే అనుకుందాం. వాళ్ళు ఊళ్ళో ఉండి రాజకీయం చేశారా? వాళ్ళని ఊరు వదిలిపెట్టి పోయేటట్టు మీ వైసీపీ కార్యకర్తలు ఆ రోజున ఏమి చర్యలు చేయలేదా? అలాంటివే ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. యాక్చువల్గా మాచర్ల గురజాల ఈ నియోజకవర్గాల్లో ఇలాగనే ఉంటుంది రాజకీయం, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంతే కదా. ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే కనీసం జగన్మోహన్ రెడ్డికి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ రోజున ఒక శవం దొరికినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు?
ఆయన కదా ముందుండి నడిపించాలి. చాలా విషయాల్లో ఇలాగనే జరుగుతోంది. ఎందుకని జరుగుతుంది అని అర్థం కావటం లేదు. ఉంటే విదేశాల్లో ఉంటున్నాడు, లేకపోతే బెంగుళూరులో ఉంటున్నాడు తప్ప ముందాడి ఆయనొచ్చి నిలబడ్డే. ఆయనొచ్చి ఈ ఈ ఈ విషయంలో పాల్గొనడే. కేవలం ఒక ట్వీటు జనం మొహాన పడేసినట్టే కదా జరుగుతుంది. అప్పుడు మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేయటమే. మీరు దాని మీద గట్టిగా పోరాటం చేయండి, కోటి సంతకాలు సేకరించండి అని చెప్పి ఆయన సంతకం కూడా చేయకుండా లండన్ వెళ్ళిపోయాడు. ఊరూరా రచ్చబండి నిర్వహించండి అని చెప్పి ఆయన నియోజకవర్గంలో ఆయన రచ్చబండి నిర్వహించలా. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు తప్ప ప్రజల ముందుకేం రాలా, ప్రజా కోర్టుకేం రాలా. ఇక ఆ కోటి సంతకాల సేకరణ ఎలాగుందని చూసాం. ఇప్పుడు ఈ మాచర్లలో జరిగిన ఈ హత్య మీద మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ట్వీట్ చేయటమేనా, వచ్చి క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి వచ్చేది ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నాయకుడు ముందుండి నడిపిస్తేనే కదా మిగతా వెనక చేసే వాళ్ళ దానికైనా అర్థం పరమార్థం ఉండేది. విడుదల రజనీ లాంటి వాళ్ళందరినీ పంపిస్తే వాళ్ళ బతుకు బండారం బయటపడిపోతుంది తప్ప ఇందులో వస్తున్న ఉపయోగం ఏం కనిపించటం లేదు. శవం దొరికినా కూడా బెంగళూరులోనే ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాలేదు అని అంటే ఇంకేం అనుకోవాలి.